రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 9న ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ ఎన్కౌంటర్ కు నిరసనగా 18న బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. ఇక ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాలు బంద్ పాటిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోన్ బ్యూరో పేరిట లేఖ విడుదలైంది. దేశంలో భయంకరమైన ఫాసిస్ట్ పరిపాలన సాగుతుందంటూ మావోయిస్ట్ పార్టీ ఆగ్రహం. ఇక నాటి ఎన్కౌంటర్లో 21 మందిని హత్య చేశారని మండిపడ్డారు. ఇక ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఉద్యమించాలి అని విన్నవించింది మావోయిస్ట్ పార్టీ. రైట్, ఇక బంద్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్. మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ నెల 9వ తారీఖున భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దాదాపు ఈ ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారు. వాళ్ళ డెడ్ బాడీలను గుర్తుపట్టడానికి దాదాపుగా 3 నుంచి 4 రోజుల సమయం పట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. నేపథ్యంలో మావోయిస్టు ఒక కీలక నేతలు అయితే లేఖ విడుదల చేశారు. ఇది అధికార ప్రతినిధి సమత పేరుతోటి అయితే లేఖ విడుదలైంది. దక్షిణ సబ్ జోనల్ బ్యూరో భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు పార్టీ సమత పేరు మీద ఒక లేఖ విడుదలైనట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ లో చనిపోయింది కేవలం మావోయిస్టులు ఒక 12 మంది అని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా గ్రామస్తులు ఒక మీటింగ్ కోసం వస్తే వాళ్ళందరినీ పట్టుకొని అతి కిరాతకంగా చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని హత్య చేశారని చెప్పేసి కూడా ఆ లేఖలో అయితే పేర్కొన్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ ఎన్కౌంటర్ కి నిరసనగా ఈ నెల 18వ తారీఖున బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాలు బంద్కు పిలుపునిచ్చేది మావోయిస్టు పార్టీ. పూర్తి స్థాయిలో కూడా ఈ 3 జిల్లాలు మొత్తం కూడా బంద్ చేయాలి. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా ఈ బంద్కు సహకరించాలని చెప్పేసి కూడా మావోయిస్టు సమత అయితే ఒక లేఖలో విడుదల చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఆపరేషన్ కంగారు పేరుతోటి మావోయిస్టులను పూర్తి స్థాయిలో కూడా అంచవేయడం కోసం అనేది ఒక కరెక్ట్ కాదు. అంతేకాకుండా మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తున్నామని చెప్పుకుంటూ గ్రామస్తులను పట్టుకెళ్లి తీవ్రంగా చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని చంపుతున్నారని చెప్పేసి కూడా ఈ లేఖలకు పేర్కొన్నారు. అయితే మొన్న 9వ తారీఖు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకే మావోయిస్టులను చుట్టుముట్టారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే దాంట్లో మావోయిస్టులు కొంతమంది మాత్రమే ఉన్నారు. కొంతమంది గ్రామస్తులు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో వచ్చిన సమస్య ఉంటే వాళ్ళు మాట్లాడడానికి వచ్చారు. అక్కడ మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. ఆ ప్రాంతానికి చెందిన ఒక ద్రోహి ఆ సమాచారం పోలీసులకు ఇచ్చాడు. పోలీసులకు ఇవ్వడంతో కూడా అక్కడికి అంత చేరుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఆ ఎన్కౌంటర్ స్పాట్ గా ఆ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఒక 12 మంది మాత్రమే మావోయిస్టులు చనిపోయారు. అప్పటికి మేము కాల్పులు కూడా చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంట్లో 2 జవాన్లు కూడా చనిపోయారు. కానీ ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో గ్రామస్తులు కూడా వచ్చి ఉన్నారు కాబట్టి ఆ గ్రామస్తులను పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి మిగతా వాళ్ళందరూ అంటే 31 మంది చంపారు. 12 మంది మాత్రమే వాళ్ళంటే మిగతా 20 మంది దాకా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామస్తులను పట్టుకొని కాల్చి చంపారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే 19 మందిని కూడా గ్రామస్తులు పట్టుకొని కాల్చి చంపారని చెప్పేసి కూడా సమత అయితే ఈ లేఖలో పేర్కొన్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఈ నెల మాత్రం 18వ తారీఖున ఈ ఎన్కౌంటర్ కి ఏదైతే ఫేక్ ఎన్కౌంటర్ జరిగింది పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ కంగారు వ్యతిరేకంగా కూడా పూర్తిగా ఆ బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి అయితే లేఖలు అయితే పేర్కొన్నారు. ఈ 3 జిల్లాలకు మాత్రం ఖచ్చితంగా బంద్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్, అదేవిధంగా సుక్మా, దంతెవాడ జిల్లాలు మాత్రం సంపూర్ణంగా బంద్ పాటించాలని చెప్పేసి కూడా సమత అయితే ఈ లేఖలో పేర్కొన్నట్టు పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆ లేఖలో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, దీనికి ప్రతీకార చర్య మేము తీసుకుంటాం. ఖచ్చితంగా దాన్ని ఏదైతే ఉందో ఈ హింసకి ఏదైతే జరుగుతుందో పూర్తి స్థాయిలో గ్రామస్తులను హింస పెట్టి మావోయిస్ట్ పార్టీలకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి తీవ్రంగా చిత్రహింసలకు గురి చేసి ఏ ఎన్కౌంటర్ జరిగినా కానీ అక్కడ గ్రామస్తులను చంపుతున్నారు. ఈ సంవత్సరంలోనే దాదాపుగా గ్రామస్తులు చాలా మందిని కూడా తీసుకెళ్లి అట్లా చంపారు. ఇంకా చాలా మంది గ్రామస్తులు వాళ్ళ పోలీసు హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. రోజు కూడా వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మావోయిస్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి ప్రాంతాల్లో కొన్ని గ్రామాలలో గ్రామస్తులను తీసుకెళ్లి రోజు కూడా వాళ్ళ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఎక్కడన్నా మావోయిస్టుల దళాలు కనపడ్డప్పుడు అక్కడ ఎన్కౌంటర్ పేరుతోటి గ్రామస్తులను చంపి అక్కడ పడేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సమత అయితే చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 18వ తారీఖు సంపూర్ణ బంద్ కూడా చేయాలని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.